హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ నేను చూస్తున్నాను. చూస్తాను. ఎలా ఉంది సీజన్, ఎలా అనిపించింది? ఫైనల్కి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ముందులాగా లేదండి. శ్రీముఖి వాళ్ళు ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు అంతా ఎవరి ఫ్రెండ్షిప్ కోసం చాలా మంది ఆడుతున్నారు. కళ్యాణ్ అయినా తనుజ అయినా విన్ కావచ్చు అంతే. మీ 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 ఫేవరెట్ ఎవరు? తనుజ కళ్యాణ్ ఇద్దరు. ఒక్కరి పేరు చెప్పండి, ఎవరొక్కరికి. కళ్యాణ్ కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ ఎందుకు? గేమ్ మంచిగా ఆడుతున్నాడు. కొంచెం అర్థం అంటే కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? అదే అండి, గేమ్ మంచిగా ఆడుతున్నాడు. మళ్ళీ సపోర్ట్ ఎవరు చేయకుండా గేమ్ వచ్చినప్పుడు ఆయన సపరేట్గా మంచిగా ఆడుతున్నాడు అంతే. అంటే స్టార్టింగ్లో ఇంత సపోర్ట్ ఉండేది కదా, చాలా మంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసడం కూడా అన్నారు. సపోర్ట్కి ఇప్పటికి తేడా ఏమనిపించింది? చూసే వాళ్ళకి అట్నే అనిపిస్తుంది అండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా అంతే. కళ్యాణే విన్ అవుతాడు. చాలా మంది తనుజ వల్ల కళ్యాణ్ ఇంతవరకు వచ్చాడని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, గేమ్ చూస్తారు కదా ఇప్పుడు ఆడియన్స్ అని. గేమ్ చూసి ఎవరికైనా ఓట్ వేయాలని చూస్తారు కదా అంతే. టాస్క్లో ఎలా ఆడాడు మరి? బాగానే ఆడుతున్నాడు. సో కామన్ మ్యాన్గా డిమాన్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఇంతవరకు వచ్చారు కదా, సో 7గురిలోని ఎలా అనిపించింది మీకు? సామాన్యులను తీసుకోవడం కూడా కరెక్టే అండి. ఇప్పుడు నార్మల్ ఈ టాలీవుడ్ వాళ్ళని అలా తీసుకోకుండా వీళ్ళని తీసుకొని ఆడుతున్నారు కదా, బాగానే ఆడుతున్నారు అందరూ. అంటే వీళ్ళిద్దరే ఇప్పటి వరకు ఉండగలిగారు కదా, టాప్ 5 వరకు. అవును. ఎలా అనిపిస్తుంది కామన్ మ్యాన్స్ ఇంతవరకు రావడం? బాగానే ఉందండి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కామన్ మ్యాన్ అని చెప్పేసి, కరెక్టే అంటారు? అది గేమ్ చూసి సపోర్ట్ చేస్తారు. గేమ్ చూసి చెప్పాలండి, సామాన్యుడు అయినా సరే గేమ్ ఎవరు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళని బట్టి చెప్పాలి. ఇమాన్యుయల్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది ఆయన కూడా. అంటే చాలా మంది స్టార్టింగ్లో వచ్చినప్పుడు విన్నర్ అన్నారు ఇమాన్యుయల్ని, బట్ ఇప్పుడు అనట్లేదు ఎందుకు? టాప్ 5 వచ్చినాక ఎవరు విన్నర్ అని ఏం చెప్పలేం కదా అంతే. అంటే విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి మరి. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురికి. ఇమాన్యుయల్ కామెడీ నచ్చుద్దా, గేమ్ ఆడుతున్నాడా? కామెడీ నచ్చుతుంది. గేమ్ కూడా ఆడుతున్నాడు. మీ దృష్టిలో టాప్ 5 చెప్పండి. 1 to 5 ఆర్డర్ ఉంటుంది కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీ అభిప్రాయం? కళ్యాణ్ ఫస్ట్, సెకండ్ తనుజ, ఇమాన్యుయల్ థర్డ్, భరణి గారు ఫోర్త్, ఫిఫ్త్ పవన్. ఇంకా లేడీస్లో ఒక్కరేనా టాప్ 5లో? ఇప్పుడు ఈసారైనా వాళ్ళ లేడీస్ రావాలి కదండి టాప్ 5. అంటే టాప్ 5లో అంటే ఎవ్రీ ఇయర్ టాప్ 5లో ఒక ఇద్దరు లేడీస్ ఉండేవారు కదా, సో ఒక్కరేనా ఈసారి? ఓకే. సంజన గారు అంత మంచి ఆడట్లేదు ఆమె. వీళ్ళ 5గురిలో వాళ్ళు టాప్ 5. ఇప్పటి వరకు వచ్చింది కదా, కరెక్టేనా లేదంటే ఎప్పుడు ఎలిమినేట్ అయ్యేది అనిపిస్తుందా మీకు? ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేది, కానీ ఎందుకు ఆగిందో తెలియదు అండి. అది బిగ్ బాస్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏమండి అది మాకు తెలియదు కదా. మీ అభిప్రాయం ఏంటి? ఓట్ల ప్రకారమే కదా బిగ్ బాస్ అయినా చేసేది. అంటే కొంతమంది స్టార్మా అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. లేదండి, అది ఓట్ల ప్రకారం సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. తనుజ సపోర్ట్ చేస్తుంది స్టార్మా. తనుజ బాగానే ఆడుతుంది. ఆ సపోర్టింగ్ అనేది ఏం తెలియదు కానీ బాగానే ఆడుతుంది. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు చెప్పండి? ఇప్పుడా డబుల్ ఎలిమినేషన్ సంజన అనుకుంటున్నా. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ అంటే పవన్. ఏ పవన్? డిమాన్ పవన్. డెమోన్ పవన్. భరణి గారు ఉంటాడు అనుకుంటున్నారా? స్టార్టింగ్ లో వెళ్ళిపోయి వచ్చారు కదా, మధ్యలో వెళ్ళిపోయి వచ్చారు. గేమ్ ఎలా ఉంది భరణిది? ఇప్పుడు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత బాగుంది ముందు కంటే. ఆయన తర్వాత చూసింది కదా, చూసి ఎట్లా ఆడాలి, ఏంది, ఎవరితో ఎట్లా ఉండాలని తెలిసి వచ్చింది నాకు. సుమన్ శెట్టి గారు ఇంతవరకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది గేమ్? అంటే గేమ్ వల్ల వచ్చాడా లేదంటే అతను ఇన్నోసెన్స్ వల్ల? గేమ్ కూడా ఆడుతుంది కానీ ఇన్నోసెంట్ ఎక్కువ ఉందండి దాని దగ్గర. ఏం లాస్ట్ వరకు వస్తాడని నమ్మకం లేదు. అంటే జాలిపడి సపోర్ట్ చేస్తారు జనాలు? లేదు, ఏమో అండి తెలియదు కదా. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన టీవీలో అంటే సినిమాలలో వచ్చింది కదా, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం, ఇంకా వస్తున్నాడేమో అని అనుకుంటున్నాం. ఒక ముక్కలో విన్నర్ ఎవరు చెప్పండి? మీ విన్నర్? కళ్యాణ్ అనుకుంటా. థ్యాంక్ యూ.